అక్క ఎందుకక్క నాన్న పొలం అమ్మేసి హైదరాబాద్కి వెళ్ళింది? మన నాన్న మాత్రమే కాదమ్మా, మన జిల్లా నుండి మన నాన్న లాంటి వాళ్ళు చాలామంది వలసపోతున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? కూలీ మస్తుగా దొరుకుతుందా అని హైదరాబాదుకు పోతీవా, కరోనా వైరస్ వచ్చి గాంధీ హాస్పిటల్లో నా చేరితివా, ఎన్నాడొస్తావు రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, పండిన పంటకు ధరలు లేక అప్పుల పాలే అయితివా, వేసిన బోరులో నీళ్ళు లేక వలవల ఎచ్చుకుంట పోతీవా, రైతే రాజని చెప్పే రాజ్యంలో రైతు కూలిగా మారితివా, ఎన్నాడొస్తావు రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, ఏడా ఉంటివో రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, పెళ్ళిడుకొచ్చిన కూతుర్ని చూసి బాధ్యత నెరిగిపోతీవా, కన్నా తల్లి అనారోగ్యము చూడలేకపోతీవా, గుడిసెకు పడిన సిల్లులెన్నో లెక్క పెట్టుకుపోతీవా, తిరిగి మళ్ళా కళ్ళు దేవుని దిక్కు మొక్కుతూ పోతీవా, ఎన్నాడొస్తావు రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, ఏడా ఉంటివో రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, ఉన్న ఊరును కన్నా తల్లిని వదిలి వెళ్ళిపోతీవా, ఆలి పిల్లల నేలేదెట్లని చింతవూని పోతీవా, బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలితివా, బస్తీ చేరి రిక్షాలాగి బలముగా జ్వరమొచ్చి పడితీవా, ఎన్నాడొస్తావు రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, ఏడా ఉంటివో రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, వైద్య పరీక్షలు చేస్తే నీకు కరోనా ఉందని తేలిందా, కాటికి గాక గూటికి గాక మధ్యలో నలిగితివా, కడసారి నిన్ను చూడడానికే కుటుంబానికే దూరమైతివా, కాలం తీరి చేస్తే నీవు అనాథ శవముగా మారితివా, ఎన్నాడొస్తావు రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా, ఏడా ఉంటివో రైతన్నా గద్వాల జోగులాంబలేబరన్నా.